దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఒక శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఈరోజు మనమందరం కూడా దీవించబడాలి, బలపరచబడాలి, తన కృపను మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని, వాక్యం చదువుకున్నారని, ప్రార్థన చేసుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా దేవునితో సమయాన్ని గడపండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా? తెరవండి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము. దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము వింటున్నటువంటి మీ జీవితంలో, మీ యొక్క ఉద్యోగములో, మీ వ్యాపారములో, కుటుంబములో స్థిరత్వము ఇంకా రాలేదేమో, స్థిరపడలేదేమో. బాగా చదువుకున్నారు, ఉద్యోగం రాలేదు. వ్యాపారంలో ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నారు, కానీ మీ జీవితంలో స్థిరత్వం లేదు. ఏది అనుకున్న ఆ కార్యాలు మీ జీవితంలో జరగడం లేదు. దేవుని బిడ్డలారా, మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలు ఇంకా మీరు స్థిరపడలేదు. ఎన్నో ఆలోచనలు మీరు కలిగి ఉన్నారు. యవన బిడ్డలు ఈరోజు ఎన్నో ఆలోచనలు మీరు కలిగి ఉన్నారు, కానీ స్థిరపడలేకపోయారు. ఈరోజు మీ జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉన్నాయేమో. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మనలను స్థిరపరచుటకు శక్తిమంతుడు. ఇప్పటి వరకు ఉద్యోగములో, వ్యాపారములో, మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితాలలో ఎన్నో ప్రయత్నాలు చేశారు, ప్రయాసపడుతూ ఉన్నారు, స్థిరపడలేకపోతూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రభువు తెలియజేస్తున్నాడు, నేను ఈరోజు నేను స్థిరపరుస్తాను, నేను శక్తిమంతుడను, నేను సమస్తమును చేయగలిగినటువంటి గొప్ప దేవుడనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలను ఇంతవరకు ఇప్పటి వరకు జరగలేదు. ఈరోజు ఒక నిరుత్సాహంతో మీరు ఉన్నారేమో, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మిమ్ములను స్థిరపరచుటకు నేను శక్తిమంతుడను. ఎప్పటి వరకు జరగలేదు, కానీ ఇక మీదట ఈరోజు దేవుడు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఏదో ఒకటి జరగాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యమును మీ జీవితంలో, మీ కుటుంబములో, వ్యాపారములో, ఉద్యోగములో దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఎడ్యుకేషన్ కోసం అనేక మంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మీ ఎడ్యుకేషన్లో గొప్ప స్థిరత్వమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు ఒక గురి గమ్యము లేక లోకంలో మీరు తిరుగుతూ ఉన్నారేమో, జీవిస్తూ ఉన్నారేమో. ఈరోజు దేవుడు మిమ్మలను చూస్తూ ఉన్నారు. మిమ్మలను స్థిరపరచుటకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు యొక్క జీవితంలో మనం గమనిస్తే, అన్నను, తండ్రిని, కుటుంబమును మోసం చేశాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, గురి గమ్యము లేక తన యొక్క మామ యొక్క ఇంటికి వెళుతూ ఉన్నాడు. వెళితే అక్కడ ఎలా ఉంటుందో తెలీదు, తన భవిష్యత్తు ఏంటో తెలీదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా వెళ్ళాడు, కానీ దేవుడు అతనిని ఆశీర్వదించి స్థిరపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. నిజమే, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు గొప్పవాడు, మనలను స్థిరపరచగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు ఏ కార్యాల కోసం ప్రార్థన చేస్తున్నారు? ఏ విషయాల కోసం ప్రభు దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు. ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గర మీ సమస్యలు చెప్పుకోండి, ప్రభు పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఈరోజు ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. దేవుని వాగ్దానమును మీ జీవితంలో నా దేవుడు నెరవేర్చి మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.
ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనములు, స్తోత్రములు. మమ్మలను స్థిరపరచుటకు శక్తిమంతుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. మమ్మలను బలపరచుటకు మీరు శక్తిమంతులుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. వీడు చూస్తున్న ప్రతి బిడ్డను స్థిరపరచండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరిచి గొప్ప సమాధానము, సంతోషం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.